క్లైమేట్ ఏమో చల్లగా ఉంది, టైం ఏమో 9:30, కడుపులో ఏమో ఆకలి. బెల్లం చుట్టూ ఈవగేలు పడినట్టు ఫుల్ క్రౌడ్గా అయితే ఉన్నారు. ఇవన్నీ చదవాలంటే చాలా ఉన్నాయి ఐటమ్స్. దీనికి రేటింగ్ ఒక 5కి 4.5 ఇస్తున్నాను. బేసిక్గా నాకు ఈ టేస్ట్ తింటుంటే ఈ పిజ్జా హట్లు, డామినోస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. హలో ఫుడీస్, వెల్కమ్ టు తిండిగోలా బై స్ట్రెస్ బస్టర్స్. సో ఈరోజు మనం అమీర్పేటలో అయితే ఉన్నాం. క్లైమేట్ ఏమో చల్లగా ఉంది, టైం ఏమో 9:30, కడుపులో ఏమో ఆకలి. ఇక్కడ ఏం తిన్నామని ఎదుగుతుంటే శ్రీహరి దోశ 100% ప్యూర్ వెజ్. అక్కడేమో జనాలు బెల్లం చుట్టూ ఈవగేలు పడినట్టు ఫుల్ క్రౌడ్గా అయితే ఉన్నారు. సో ఇంకెందుకు లేట్, అసలే చాలా ఆకలిలో ఉన్నాం. లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దామండి. అన్నా నమస్తే. నమస్తే. ఏమన్నా మీ షాప్లో ఎంతమంది జనాలు ఉన్నారు? మా దగ్గర దోశలు ఫేమస్ కాబట్టి ఉన్నారు. అవునా, మీ దగ్గర దోశలు ఫేమస్. ఓకే, మీ దగ్గర ఏవి రెగ్యులర్ ఐటమ్స్ ఫేమస్? మా దగ్గర బటర్ దోశ, ఘీ దోశ, కార్న్ దోశ, కాజు దోశ, పిజ్జా దోశ, మష్రూమ్ దోశ, షెజ్వాన్ దోశ, ఇవన్నీ ఫేమస్. ఓ అమ్మో, ఇన్ని దోశలు ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఓకే, మీకు రెగ్యులర్గా పోయే ఐటమ్ ఏంటి దోశలో? బటర్ దోశ ఎక్కువ పోతూ ఉంటాయి. మా దగ్గర దోశలు చాలా ఫేమస్, అందుకే నడుస్తూ ఉంటుంది అండి. సో ఇక్కడ వచ్చేసి బటర్ దోశ అలాగే పన్నీర్ దోశ ఫేమస్ అంట. సో మనమైతే ఫస్ట్ మెనూ చూద్దాం, మనకి నచ్చింది ఆర్డర్ చేద్దాం. 100% వెజ్ కాబట్టి అసలేం ఆలోచించాల్సిన అవసరం లేదు. పిజ్జా దోశ, పిజ్జా డబుల్ చీజ్ దోశ, పిజ్జా ట్రిపుల్ చీజ్ దోశ, వావ్ ట్రిపుల్, పిజ్జా కార్న్ దోశ, కార్న్ పిజ్జా దోశ, మష్రూమ్ పిజ్జా దోశ, స్పెషల్ పన్నీర్ పిజ్జా దోశ. ఇవన్నీ చదవాలంటే చాలా ఉన్నాయి ఐటమ్స్. సో మనం ఒకటి రెండు సెలెక్ట్ చేసి మోస్ట్ పాపులర్, మోస్ట్ ఫేమస్ దోశని సెలెక్ట్ చేసి మనం టేస్ట్ చేసి దాన్ని ఎలా ఉందో చెప్తాం. అన్న, మేము పిజ్జా దోశ, పన్నీర్ బటర్ దోశ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం, టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఆర్డర్ చేసిన పిజ్జా దోశ అలాగే పన్నీర్ బటర్ దోశ వేస్తున్నారు. ఏమేమి వేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చూద్దామండి. సో ఇక్కడ ఇన్ని దోశలు ఉన్నాయి. మనం ఆర్డర్ చేసిన పిజ్జా దోశ, పన్నీర్ బటర్ దోశ ఎక్కడుందో చూద్దాం. ఇక్కడైతే చాలా హీట్గా ఉంది. పెద్ద సమస్య వచ్చి పడింది అన్న, మేము ఆర్డర్ చేసిన దోశలు ఎక్కడున్నాయి? ఇవన్న ఇది మీ పిజ్జా దోశ అన్న, ఇది మీ బటర్ పన్నీర్ దోశ, ఇవన్నీ మిగతా అన్ని మసాలా దోశ, ఈ పన్నీర్ దోశ, అది పన్నీర్ దోశ. ఇవన్నీ మసాలా దోశ, ఇది పిజ్జా దోశ, ఇది బటర్ పన్నీర్ దోశ. సో రెగ్యులర్గా మీకు ఫేమస్ అయింది ఏంది మామూలుగా దోశల్లో? అది స్పెషల్ అన్న మసాలా దోశ. మసాలా దోశ ఫేమస్. ఇక్కడ మామూలుగా అందరూ స్టూడెంట్స్ ఇంకా ఎవరెవరు వస్తారు? కస్టమర్స్ మస్తు వస్తారు అన్న మా దగ్గర. ఎప్పుడు టైమింగ్స్ ఏంటి అసలు? ఫస్ట్ మార్నింగ్, ఈవినింగ్, నైట్? మార్నింగ్ 4 లాక్ లేస్తుంది అన్న, 4 నుంచి ఉంటుంది. నైట్ 1 లాక్ బంద్ అయిపోతుంది. నైట్ 1 దాకా బంద్ అయిపోతుంది. మామూలుగా 1 దాకా కూడా అందరూ వస్తూనే ఉంటారా? చాలా వస్తూనే ఉంటారు అన్న, కంటిన్యూ నడుస్తూనే ఉంటారు. సో మనం ఆర్డర్ చేసిన పిజ్జా దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఆర్డర్ వచ్చాక మనం తిని చూద్దాం. సో పిజ్జా దోశ, పన్నీర్ బటర్ దోశ. పిజ్జా దోశలో మొత్తం క్యాప్సికమ్, టమోటా, బటరు అలాగే చాలా రోస్టీగా ఉంది. సో ఫస్ట్ ఇది తిందామా, ఇది తిందామా? అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఫస్ట్ పిజ్జా దోశ కాబట్టి, అంటే పిజ్జా బయట డామినోస్లో వాటిల్లో తిన్నాం వేరు. సో ఇప్పుడు దోశలో తిని ఆ పిజ్జా దోశ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ పిజ్జా దోశ. సో దీంతోపాటు చట్నీ, సాంబార్ కూడా ఇచ్చారు. ఓకే,
పిజ్జా తిన్నట్టు ఫీల్ ఉంది, బట్ రోస్ట్తో పాటు తింటాం కాబట్టి పిజ్జా దోశ అనే ఫీల్ కూడా ఉంటుంది. సో పిజ్జా దోశ అని పేరు పెట్టడంలో తప్పేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండే క్రౌడ్ అంటారు కదా, చాలామంది దేనికి ఫేమస్ అవుతారంటే, అంటే దేనికి అట్రాక్ట్ అవుతారంటే ఫస్ట్ ఈ స్మెల్కి. పిజ్జా దోశ స్మెల్ ఎలా వస్తుందంటే అసలు ఇప్పుడు మన తిరుమలలో కానీ వాటిలో కానీ లడ్డు పోటులో వెళ్ళినప్పుడు మనకి నెయ్యి వాసన వస్తుంది కదా, సో అట్లా మాత్రం బట్టరు. సో ఇవన్నీ ఫస్ట్ మీరు చేతికి తీసుకున్న వెంటనే అసలు ఆ స్మెల్కే సగం టెంప్ట్ అయిపోతారు. తిన్నం పక్కన పెడితే మీరు తింటున్న కొద్దీ బటరు అలాగే గీ మొత్తం కలిపి అన్నీ ఇంటర్మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుందో సో అలా ఉంది మొత్తం. పిజ్జా అయితే ఇంకా దీని గురించి మాటలు లేవు. సో ఈ పిజ్జా దోశ తింటుంటే నాకు ఆర్జీవి గారు గుర్తొస్తున్నారు. సో ఆయనలాగా కూడా ఒకసారి బేసిక్గా నాకు ఈ టేస్ట్ తింటుంటే ఈ పిజ్జా హట్లు డామినోస్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. యా మీకు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. యా థ్యాంక్ యూ. సో ఇదైతే టేస్ట్ చేసాము, అయిపోయింది. సో ఇది చల్లారిపోతుంది. పన్నీర్ విత్ బటర్ దోశ అంటే సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. పన్నీర్ బటర్ దోశ ఇదైతే చాలా అంటే చాలా రోస్టీగా ఉంది. సో ఆ బల్ల ఉంది కదా బయట, మీరు చూసారు కదా, సో దాని మీద అన్ని దోశలు రోస్ట్ అయ్యేదాకా కాల్చి మళ్ళీ తీస్తారు. సో ఆ కలర్ కూడా చూడొచ్చు మీరు. పల్లి చట్నీతో తింటుండే యాక్చువల్లీ పన్నీర్ బటర్ దోశ. సో పన్నీర్ బటర్ దోశ పల్లి చట్నీతో తింటుంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటుంది. సాంబార్తో తింటే కూడా సాంబార్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంది. అంటే నార్మల్గా బయట చేసేటట్లు కాకుండా ఈ పన్నీరు అలాగే ఈ రోస్టెడ్ దోశ మొత్తం కలుపుకొని తింటుంటే సాంబార్ కూడా ఇక్కడ కొత్తగా చేస్తున్నట్టు డిఫరెంట్గా ఉంది ఇది. అంటే ఎక్కడ మనం తిననట్టు బయట సాంబార్ కూడా చాలా తీయగా ఉంది. సో అన్ని స్వీటు టేస్ట్ మొత్తం అన్నీ కలిపి తినేసినట్టు ఉంది మొత్తం. పన్నీర్ బటర్ దోశ అయిపోయింది, పిజ్జా దోశ అయిపోయింది. సో నా ఫేవరెట్ వచ్చేసి ఇప్పుడు ఈ రెండింటిని తిన్న తర్వాత డిఫరెంట్ టేస్ట్గా నేను ట్రై చేశాను కాబట్టి నాకు పిజ్జా దోశ చాలా ఇష్టం అయిపోయింది. దీనికి రేటింగ్ ఒక 5కి 4.5 ఇస్తున్నాను. అలాగే పిజ్జా బటర్ దోశకి మనం అంటే ఇది రెండు ఒకేలాగా ఉన్నాయి, బట్ ఈ రెండు రోస్ట్తోనే వస్తుంది. కానీ దీంట్లో ఎక్కువగా బటర్ వేస్తారు కాబట్టి పిజ్జా బటర్ దోశ కొద్దిగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మాత్రం కొద్దిగా తక్కువ వేయండి అని చెప్పండి, సరేనా? దీనికి వచ్చేసి రేటింగ్ మనం ఒక 5కి 4 ఇవ్వచ్చు. సో ఈ శ్రీహరి దోశ ఎక్కడంటే అమీర్పేటలో సత్యం థియేటర్ ఉంది కదండి, దానికి ఆపోజిట్లోనే ఈ దోశది పెద్దగా ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ ఉంటారు. మీరు ఏ టైంలో వచ్చినా వాళ్ళని అడిగాం మనం 1 దాకా కూడా నైట్ అంత సేల్ నడుస్తుందంటే. సో ఎంత పాపులర్ చూడండి మీరు. సో టేస్ట్కి అయితే వేరే లెవెల్. మీరు కూడా వచ్చి మీకు నచ్చినవన్నీ ఆ మెనూలో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫేవరెట్ ఏదైందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకా హైదరాబాద్లో మీరు చూడనివి అంటే జనాలకి తెలియనివి మాకు అని చెప్పారంటే మేము వచ్చి దాన్ని షూట్ చేసుకుంటాం, మన టేస్ట్ అని చెప్దాం. సో నాకు ఒక డౌట్ ఏంటంటే మీకు రెగ్యులర్గా ఈ దోశలే ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి? మేము వాడేదంతా మంచి అమూల్ బ్రాండ్వి మంచి వాడతాం, అందుకే ఫేమస్ అన్నమాట. అలాగే ఇక్కడ వర్కింగ్ పీపుల్ కానీ ఎవరెవరు వస్తారు మామూలుగా ఇక్కడ ఈ షాప్ మామూలుగా మీ దోశ ఫేమస్? చాలా మంది వస్తారు మా దగ్గర. బటర్ దోశ, పిజ్జా దోశ అవి అన్నీ అంటే చాలా ఫేమస్. చాలా లాంగ్ నుంచి వస్తారు, మెహదీపట్నం అటు చాలా లాంగ్ నుంచి వచ్చి తినేది. ఓకే, ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఈ మొత్తం అందరూ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. ఇక్కడ మొత్తం స్టూడెంట్సే వస్తారు, హాస్టల్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంది. కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అందుకే. సో రెగ్యులర్గా అయితే మీకు మోస్ట్ ఫేమస్ అయితే పిజ్జా దోశ, పన్నీర్ బటర్ దోశ. చూసారు కదా ఇవాళ తిండిగోలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తిండిగోలా బై స్ట్రెస్ బస్టర్స్. లైక్, షేర్, కామెంట్. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.